నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. నేను కార్తీక్ అర్వ. థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంఠముడి కింద ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాసనాళానికి ఇరువైపులా ఉంటుంది. శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. థైరాయిడ్కు ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్ సంతాన లేమికి దారితీస్తుందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది దీనికి? ఇలాంటి మరిన్ని విశేషాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 04023310680716. ఈ నెంబర్లు కాల్ చేసి మీకు ఏమన్నా సందేహాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా డాక్టర్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. మేడం నమస్తే అండి. సబితా గారు, డాక్టర్ గారు, ముందుగా అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దీనిలో రకాలేంటి, వాటి లక్షణాలేంటి? ఎస్, థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. థైరాయిడ్ గ్లాండ్ అనేది గ్రంథి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేది T3, T4 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్. ఈ యొక్క హార్మోన్స్ ఎప్పుడైతే మనకి సరిపడా ప్రొడ్యూస్ చేయని పక్షంలో దాన్నే మనము హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. అలాగే T3, T4 హార్మోన్స్ అనేది అతిగా ఉత్పత్తి అవ్వటం, దాన్నే మనం హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. సో ఇవి రెండు మెయిన్గా చూసినటువంటి మనం టైప్స్ అని చెప్పుకోవచ్చు, హైపోథైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం. అయితే హైపోథైరాయిడిజంకి గల కారణాలు అంటే ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం అని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి హషిమోటోస్ థైరాయిడైటిస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఇమ్యూన్ సిస్టంలో లోపం వల్లనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అని చెప్తూ ఉంటాము. దానివల్లనే ప్రొడ్యూస్ చేసినటువంటి థైరాయిడ్ హార్మోన్స్ అనేది సరిగ్గా పనిచేయలేకపోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటుంటాం. ఈ యొక్క ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్లో ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో TSH అనేది ఎక్కువ అయిపోవడం, TSH తక్కువ అయిపోవడం, అంటే హైపర్ రెండు కూడా మిక్స్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దేర్ మే బి ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్. సో దాన్ని మనం హషిమోటోస్ థైరాయిడైటిస్ అని చెప్తూ ఉంటాం. కొన్నేమో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి హైపోథైరాయిడిజం. ఇక్కడ మనకి ఫుడ్లో సరిగ్గా అయోడిన్ సరిగ్గా లేకపోవటం వల్ల T3, T4 హార్మోన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటంనే హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. దీనివల్లనే అంటే మనకి ఇలా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల హైపోథైరాయిడిజం డెవలప్ అవుతుంది అని చూసిన తర్వాతనే మనకి అయోడిన్ అనేది సాల్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో ఈవెన్ దో ఆఫ్టర్ టేకింగ్ అయోడైజ్డ్ సాల్ట్ మనం హైపోథైరాయిడ్తో బాధపడేటువంటి పేషెంట్స్ని ఎక్కువ మందిని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే T3, T4 హార్మోన్స్ ఏవైతే మనకి అవసరమవుతాయో మన బేసల్ మెటబాలిక్ రేట్ని అది మానిటర్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో మనం తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీకి కన్వర్ట్ చేసే ప్రక్రియలో ఈ T3, T4 హార్మోన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే T3, T4 హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయో దీన్ని మనము హైపోథైరాయిడిజం అంటూ ఉంటాము. అలాగే T3, T4 హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడే దాన్ని హైపోథైరాయిడిజం అంటూ ఉంటాము. సో బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళకి హార్ట్ రేట్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఫీబుల్ హార్ట్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అబ్నార్మల్ వెయిట్ గెయిన్. సో ఇక్కడ మనకి అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతుంది అనేది హైపోథైరాయిడిజంలో కనిపిస్తుంది. ప్రైమరీ సిమ్టమ్ మనకి అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అనే చెప్పుకోవచ్చు. సో మనకి బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గినట్టుగా కానీ ఇవన్నీ కూడా ఏం సిమ్టమ్స్ ఉండవు, బట్ అబ్నార్మల్ వెయిట్ గెయిన్ కనిపించే అవకాశం ఉంటుంది. ఫీబుల్ హార్ట్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. బీపీ అనేది లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి డ్రైనెస్ ఆఫ్ స్కిన్. సో స్కిన్ డ్రైనెస్ అనేది కూడా మనకు చాలా మందిలో కనిపిస్తుంది. హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో వెటిలిగో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ చాలా రోజుల నుంచి ఈ హైపోథైరాయిడిజంని డిటెక్ట్ చేయనట్టయితే కనుక పేషెంట్స్ చాలామందికి డిప్రెషన్ కానివ్వండి, లేదా ఫెటిగ్నెస్ కానివ్వండి, లేదా వెయిట్ గెయిన్తో పాటు వాళ్ళ యొక్క డిప్రెషన్ లెవెల్స్ కూడా సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్రైనెస్ ఆఫ్ స్కిన్, అలాగే అనీమియా కండిషన్ అంటే బ్లడ్ లెవెల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం మనకు హైపోథైరాయిడిజంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం మెయిన్గా హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. గ్రేవ్ సిమ్టమ్స్ అంటే స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి సింపుల్ వెయిట్ గెయిన్ అని చెప్పుకోవచ్చు, ఫీబుల్ హార్ట్ రేట్,
బట్ సివియర్ సిమ్టమ్స్ వచ్చేసి డిప్రెషన్ అనేది కూడా కొంతమంది డిప్రెషన్తో వచ్చిన వాళ్ళు TSH లెవెల్స్ చెక్ చేసిన వెంటనే మనకి చాలా ఫ్లక్చుయేషన్ కనిపించినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడిజం అనగా T3 T4 హార్మోన్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హార్ట్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ వెయిట్ లాస్ అవుతూనే ఉంటారు. అలాగే మీకు హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు పాల్పిటేషన్ అనేది కూడా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ T3 T4 హార్మోన్స్ని తక్కువ చేయడం అనేది చాలా కష్టం. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఈ హార్ట్ రేట్ తగ్గించడం లేదా ఈ థైరాయిడ్ హార్మోన్స్ బ్లడ్ స్ట్రీమ్లో ఎక్కువైనప్పుడు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెయింటైన్ చేయడమే జరుగుతూ ఉంటుంది. సో బీటా బ్లాకర్స్ టు కంట్రోల్ హార్ట్ బీట్, అలాగే కొంతమందికి ఎక్కువగా పాల్పిటేషన్ ఉండడం, యాంగ్జైటీ ఉండడము, ఆకలి ఎక్కువ పెరిగిపోవడం, వెయిట్ లాస్ సివియర్గా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకు హైపర్ థైరాయిడిజంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు గాయిటర్ అంటే హైపర్ థైరాయిడిజం కాకుండా ఇంకొక ప్రాబ్లం వచ్చేసి థైరాయిడ్లో మనకి గాయిటర్ అని చెప్పుకోవచ్చు. గాయిటర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆర్ లంప్ ఫార్మేషన్, అడినోమా లాంటిది ఫామ్ అవ్వటము. దానివల్ల కొంతమందికి T3 T4 హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ అన్నది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది మనం ఖచ్చితంగా T3 థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటూ చూసుకోవాల్సినటువంటి అవసరం. దీన్నే మనం గాయిటర్ అంటాం. అంటే లంప్ లాగా పెరిగిపోవటం, బట్ థైరాయిడ్ పనితీరు అనేది మారకపోవడం అనేది కొంతమందిలో చూస్తూ ఉంటాం. కొంతమందికి గాయిటర్తో పాటు హైపర్ థైరాయిడిజం కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే హైపర్ థైరాయిడిజం విత్ లంప్ ఉంటుందో దాన్ని మనం గ్రేవ్స్ డిజీజ్ అంటూ ఉంటాం. లంప్ విత్ హైపోథైరాయిడిజం మనం గాయిటర్ అంటూ ఉంటాం. అలాగే థైరాయిడైటిస్, ఇక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సిమ్టమ్స్ అనేది ఏవీ లేకపోయినప్పటికీ దేని మీద పెయిన్, కొంచెం మింగడం ఇబ్బందిగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ వితౌట్ ఎనీ లంప్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కేసెస్లో కూడా కొన్ని సిమ్టమ్స్, కొంతమందికి హైపోథైరాయిడ్ ఉండొచ్చు, కొంతమందికి హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు. సో రెండింటికి కూడా ఏ సిమ్టమ్ ఉన్నా కానీ, అంటే థైరాయిడ్ గ్రంథి వాపుకు గురైనప్పటికీ, లంప్ వచ్చినప్పటికీ, లేదా T3 T4 హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేసినా కానీ, T3 T4 హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినా కానీ ఖచ్చితంగా రెగ్యులర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మందిలో చూస్తూ ఉంటాము, సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించవు, ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాతనే డాక్టర్ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో సింపుల్ వెయిట్ గెయిన్, సింపుల్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్, ఇవి రెండు కనిపించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క T3 T4 హార్మోన్స్ ఎప్పుడైతే తక్కువ అయిపోతూ ఉంటుందో బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అదర్ సిమ్టమ్స్ కూడా ఇప్పుడు ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఈవెన్ సెక్షువల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్స్ కానీ లేదా టెస్టోస్టెరాన్స్ కానివ్వండి ఫ్లక్చుయేషన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈస్ట్రోజన్స్ ఇవన్నీ కూడా మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ వెయిట్ గెయిన్, ఓన్లీ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ కాకుండా ఫస్ట్ సిమ్టమ్ చాలా మందిలో కనిపించేది మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ. సో ఇక్కడ మనకి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, హైపోథైరాయిడిజంలో మెనోరేజియా కండిషన్ అనేది ఈ మధ్య కాలంలో టీన్స్లో, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్యూబర్టీలో కూడా మనకి మెనోరేజియా కండిషన్తో, సివియర్ మెనోరేజియా అని చెప్పుకోవచ్చు, మెనోరేజియా కండిషన్తో మనకి క్లినిక్లో ప్రజెంట్ అవుతున్నారు. సో ఈ సివియర్ మెనోరేజియా రాకముందే చెక్ చేసుకోవడం, మానిటర్ చేసుకోవడం, దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అమెనోరియా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్లో సెకండరీ అమెనోరియా, అంటే ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత ఒక 5 months 6 months వరకు కూడా మెన్సెస్ రాకపోవటం, దీన్నే మనం సెకండరీ అమెనోరియా అంటూ ఉంటాం. ఈ కండిషన్ని కూడా మనం థైరాయిడ్ ప్రొఫైల్ని రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఇక్కడ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది విత్ హైపోథైరాయిడిజం అండ్ ఆల్సో హైపర్ థైరాయిడిజం. రెండు అంటే హార్మోన్స్ తక్కువ ప్రొడ్యూస్ అయినా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కానీ రెండిట్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఫాలికల్స్ రిలీజ్ అవ్వటం కానీ దాన్ని మెచ్యూర్ అవ్వటం కానివ్వండి, ఈ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్లో ఎట్లయితే ఇబ్బంది ఉంటుందో ఈ యొక్క ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవ్వటంలో కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మేజర్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నప్పుడు
ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం, నార్మలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెల్త్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి, అంటే ఇట్ ట్రిగర్స్ ఎవ్రీథింగ్ ఇన్ బాడీ అంటున్నారు. ఓకే, మరి మీ దగ్గర ఉన్న యూనిక్ అంటే యూఎస్పీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అసలు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథి, T3 T4 హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో తక్కువైపోతూ ఉంటాయో ఇమ్మీడియట్గా మనకు పిట్యూటరీ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరిగిపోతూ వస్తుంది. సో మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు అందరికీ తెలుసు T3 T4 TSH హార్మోన్స్ చెక్ చేస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. కాలర్ ఒకళ్ళు ఉన్నారు, లక్ష్మి గారు ఇబ్రహీంపట్నం నుంచి. లక్ష్మి గారు, మీరు డైరెక్ట్గా మీ క్వశ్చన్ని మేడం అడగొచ్చు, చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు 4 months పీరియడ్స్ రాలేదు మేడం. తర్వాత టాబ్లెట్స్ వాడితేనే వచ్చింది. తర్వాత మొన్న నెలలో వచ్చింది మేడం. ఓకే, నీ ఏజ్ మా? ఏజ్ 30 మేడం. 30. ఓకే, మ్యారీడా? మ్యారేజ్ అయింది. ఓకే, సో ఇంతకుముందు ఎప్పుడైనా థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసినారా? థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేశారా? టాబ్లెట్స్ చేస్తే 2.81 ఉంది మేడం. 278? 2.81 ఉంది. ఓకే, 2.8 ఇస్ TSH కదమ్మా? అవునండి. అది నార్మలే కదా. సో నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందిమా. అయితే మీకు 3 to 4 months మెన్సెస్ రాలేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయండి. ఛాన్స్ ఉందా? పాప బాగున్నారు మేడం, ఇద్దరు నాకు. అయితే మీకు ఆల్రెడీ చిల్డ్రన్ ఉన్నారు కనుక మెన్సెస్ రావట్లేదు అంటే ఇంకా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది కానీ అమెనోరియా డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నాట్ ఓన్లీ థైరాయిడ్ హార్మోన్స్ కాకుండా ఈస్ట్రోజన్స్, టెస్టిస్టెరాన్స్, ఆండ్రోజన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ 30 yearsలో అమెనోరియా డెవలప్ అవడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ చేసి రెగ్యులరైజ్ మెన్సెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మా. థైరాయిడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇందులో ఆల్రెడీ కాల్ చేశారు కాబట్టి మనం వి డిస్కంటిన్యూడ్ దాట్. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, యూనిక్గా మీరేమిస్తారు? ఎస్, థైరాయిడ్ గ్రంథి అనేది మనకి T3 T4 హార్మోన్స్ ఎప్పుడైతే తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో TSH అనేది పెరిగిపోతూ ఉంటుంది. యూజువల్లీ స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి చాలా తక్కువ కనిపించినప్పటికీ కొంతమందిలో ప్రైమరీ అంటే స్టార్టింగ్లో TSH లెవెల్స్ నార్మల్ వచ్చేసి మనకి 0.3 to 5.5 అని చెప్పుకోవచ్చు. సో 0.3 నుంచి 5.5 నార్మల్ ఉన్నప్పటికీ కొంతమందికి 6 కానీ 7 కానీ లేదా 10 వరకు వచ్చినప్పుడు దాన్ని ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటాము. ఈ లెవెల్ని మనము ప్రీ హైపోథైరాయిడిజం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము నార్మల్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే TSH లెవెల్స్ 10 వరకు ఉండే వరకు మనకు ఆర్ 7 వరకు ఉండే వరకు మనం ఏం సప్లిమెంటేషన్ లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. TSHని బిలో 5 తీసుకువచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది, ఈ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇర్రివర్సిబుల్ కాకముందే మనం నార్మల్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనకి ఎక్కువగా థైరాయిడ్ అనే గ్రంథి అంటే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేసి నార్మల్గా ప్రొడ్యూస్ చేసేటట్టుగా చేస్తాం మనం. సో దీన్ని మనము కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ఇచ్చినప్పుడు మేబీ కొంతమందికి ఒక 2 months 3 months వరకు పడుతుంది వాళ్ళ యొక్క హార్మోన్స్ అనేది సెట్ అవ్వటం. అలాగే T3 T4 అండ్ TSH నార్మల్ వచ్చేంత వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ కొంతమందికి TSH లెవెల్స్ అబవ్ 100 అంటే వాళ్ళకి T3 T4 హార్మోన్స్ అనేది ఎంత డెఫిషియెంట్గా ఉంది, బాడీలో ఎంత మనకి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎంత తగ్గిపోతుంది అనేది మనకి తెలిసిపోయింది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంని ఎనర్జీ లెవెల్స్ కన్వర్ట్ చేయడంలో చాలా స్లో ప్రాసెస్ అయిపోతుంది అని దాని అర్థం. సో ఇలాంటి కేసెస్లో మాత్రం విత్ హెల్ప్ ఆఫ్ సప్లిమెంటేషన్ ఆఫ్ హార్మోన్స్తో పాటు మా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా వాళ్ళకి నార్మల్కి తీసుకురావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. కాంప్లికేషన్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ మెయిన్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, వెయిట్ గెయిన్, చాలా ర్యాపిడ్గా వెయిట్ గెయిన్ అనేది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో చూస్తున్నాం. నాట్ ఓన్లీ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, వెయిట్ గెయిన్, అలాగే స్కిన్ కండిషన్స్,
కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ డ్రైనెసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సివియర్గా కనిపిస్తుంది. ఆర్టికేరియా ఇలాంటి సిమ్టమ్స్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశము హోమియోపతి కాన్స్టిట్యూషనల్ సిమ్లిమ్తో సాధ్యమవుతుంది. అలాగే హైపర్ థైరాయిడిజంలో కూడా మనకి ఈవెన్ విత్ సప్లిమెంటేషన్స్ తీసుకుంటున్నప్పటికీ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్ బీట్ ఎక్కువగా ఉండటము, మెన్సెస్, కొంతమందికి అమెనోరియా లేదా హెవీ బ్లీడింగ్, ఇవి రెండు కూడా చాలా కాంప్లికేటెడ్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే అన్మ్యారీడ్ గర్ల్స్ కానివ్వండి, న్యూలీ వెడ్ కపుల్స్లో కానివ్వండి, ఈ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కన్సీవ్మెంట్ ఛాన్సెస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళు, హైపర్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఫస్ట్ కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయటం, అలాగే వాళ్ళ TSH హార్మోన్ నార్మల్గా వచ్చేటట్టుగా మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్లోగా వాళ్ళు యూజ్ చేసేటువంటి మెడిసిన్ని కూడా టేపర్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అవుతాయి. రూట్ కాజ్ ఏంటి అనేది చెక్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్ నాకు. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, కొంతమందికి కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ దట్ మెడికేషన్ వాడటం వల్ల బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి అన్నట్టుగా కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇస్ దాట్ ట్రూ? ఒకవేళ ట్రూ అయితే హౌ సేఫ్ ఈజ్ ఇట్ టు యూజ్ హోమియో? ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకోటి, థైరాయిడ్ రావడానికి ఏజ్తో సంబంధం ఉంటుందా? ఇది జన్యుపరంగా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి? ఈ 2 క్వశ్చన్స్. గుడ్. ఇది హైపోథైరాయిడిజం కంజనైటల్ హైపోథైరాయిడిజం అనొచ్చు. అంటే వాళ్ళు పుట్టుకతోనే థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా పనిచేయకపోవటం, లేదా గ్రంథి అనేది ఇన్ఎఫిషియంట్ టు ప్రొడ్యూస్ T3, T4 హార్మోన్స్. ఇది కంజనైటల్ హైపోథైరాయిడిజం, అంటే పుట్టుకతోనే వచ్చినటువంటి కంజనైటల్ థింగ్. కొంతమందికి హెరిడిటరీయస్, ఖచ్చితంగా హైపోథైరాయిడిజం అనేది హెరిడిటరీయే. పేరెంట్స్కి ఉన్న పక్షాన పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో హైపోథైరాయిడిజంని మనము డిటెక్ట్ చేసిన వెంటనే, సరే అది పేరెంట్స్కి ఉంటే వచ్చిందా లేకపోతే వాళ్ళిద్దరికీ లేకపోయినా మీకు వచ్చిందా అనేది చూసుకుంటే కనుక 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. పేరెంట్స్కి ఉన్నా రావచ్చు, లేకపోయినా రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి గ్రంథి పనితీరు, అంటే దానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, థైరాయిడ్ గ్రంథికి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ దాని యొక్క హార్మోన్స్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వటం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మెడిసిన్స్ ఎంతవరకు సేఫ్ అంటే, ఇక్కడ 2 రకాల మెడిసిన్స్ మనం మాట్లాడుకోవాలి. వెన్ హైపోథైరాయిడిజంలో T3, T4 హార్మోన్స్ సరిపోక వాళ్ళకి ఒక మేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవటము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డెవలప్ అవ్వటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా T3, T4 హార్మోన్ సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు ఆల్రెడీ. సో ఒకవేళ అలాంటి సప్లిమెంటేషన్ తీసుకోకుండా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక హైపోథైరాయిడ్తో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఇయర్స్ టుగెదర్ ఏ మెడికేషన్స్ తీసుకోకుండా దెన్ టు వాళ్ళ యొక్క T3, T4 హార్మోన్స్ అనేది బాడీలో సరిపడా లేకపోయినట్టయితే కనుక వాళ్ళకి చాలా సివియర్ సిమ్టమ్స్ వచ్చేసి డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది, ట్రెమర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, న్యూరోపతి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివి కొన్ని ఇర్రివర్సిబుల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ట్రెమర్స్ రావడం కానివ్వండి, లేదా కొంతమందిలో డిప్రెషన్స్ రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ వచ్చినట్టయితే కనుక లైఫ్ లాంగ్ ఇవి మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం. ఓకే, రైట్. రంగారావు గారు ఉక్కునూరు నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. రంగారావు గారు, డైరెక్ట్గా మీరు క్వశ్చన్ అడగొచ్చు మేడం. అలాగే. హలో, చెప్పండి అడగండి. మా మిస్సెస్కి 12% ఉందంటండి థైరాయిడ్. ఓకే. అది నడు నొప్పి వస్తుందని వాళ్ళు తీసిచ్చారు, తీసిస్తే 12% ఉందన్నారు. ఓకే, టాబ్లెట్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నారండి. ఓకే, సిమ్టమ్స్ ఏమున్నాయి ఇంకా? సిమ్టమ్స్ ఏమని అంటే నడు నొప్పి వస్తుందండి. ఎస్, అదే ఇబ్బంది పడుతుంది. థైరాయిడ్ టాబ్లెట్లు అంటే 50 అది ఉంటుంది కదండి, అది వేసుకున్నాం. హలో, 50 mcg వాడుతున్నారు? అవునండి. ఓకే, వాడండి. బట్ ఎవ్రీ 3 months చెక్ చేసుకోండి. మీ TSH అనేది నార్మల్కి రావాలి. అలాగే T3, T4 హార్మోన్స్ కూడా నార్మల్ రేంజ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, థైరాయిడ్ హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళల్లో బాడీ పెయిన్స్ కానివ్వండి, లేదా డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద బోన్ కానివ్వండి ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది కంట్రోల్ చేస్తూ ఆల్రెడీ మీకున్నటువంటి నొప్పులకు కూడా హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్. మీద నడుము నొప్పి కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కులర్ పెయిన్స్, కొంతమందికి ఈవెన్ మస్కులర్ పెయిన్స్ కూడా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది హైపోథైరాయిడిజంలో. సో వాటికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. దాని మీ యొక్క హైపోథైరాయిడ్ కూడా రీసెంట్గా డెవలప్ అయింది అని మీరు చెప్తున్నారు. సో దీన్ని కూడా మనము కంట్రోల్ తీసుకురావచ్చు. అలాగే మీరు వేసుకునేటువంటి హార్మోన్స్ని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది మా ట్రీట్మెంట్తో. ఓకే, ముఖ్యంగా మనం చూసుకుంటే కాలర్ టైప్లో 50+ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. ఎందుకంటే మేబీ లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే మెడికేషన్ వల్ల, లేకపోతే టెన్షన్స్ మీరు చెప్తున్నట్టు డిప్రెషన్స్ వల్ల ఇలాంటివి వస్తుంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి? ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంది అన్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే మెడికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంత టైం బట్టే అవకాశం ఉంటుంది? వీళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలా? ఎస్, ఇక్కడ హైపోథైరాయిడిజంకి కాజెస్ మాట్లాడుకున్నట్టయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాము జన్యుపరం అయి ఉండవచ్చు. కానీ కొంతమందిలో జన్యుపరం కాకుండా కొన్ని మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవి వచ్చేసి మనకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, యాంటీ స్కైజోఫ్రెనిక్ డ్రగ్స్, యాంటీ డిప్రెషన్ డ్రగ్స్, థియాజైడ్ డ్రగ్స్, NSAIDs అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవన్నీ కూడా మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలో కూడా హైపోథైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ రావడం, T3, T4 హార్మోన్స్ తగ్గిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా చెకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటము, సో ఇక్కడ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది వాళ్ళు స్వతహాగా వాళ్ళ లైఫ్ స్టైల్తో తగ్గించుకుంటూ ఉన్నారు. దానివల్ల కూడా T3, T4 హార్మోన్స్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదర్ కాజ్ వచ్చేసి జన్యుపరం అంటే పేరెంట్స్ ఉన్నట్టయితే కనుక వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్తో వచ్చినటువంటిది అంటే థైరాయిడ్ గ్రంథి కూడా అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు థైరాయిడైటిస్ కానీ, లేదా కొంతమందిలో లంప్స్ ఫామ్ అవటం, లంప్స్ ఫామ్ అయినప్పుడు కూడా దాని పనితీరు చేంజ్ అవ్వకపోయినా కానీ ఆ లంప్ ఎంతవరకు డేంజర్గా ఉంది అంటే కొంతమందిలో ఈ లంప్ వచ్చేసి మనకి అడినోమా అవ్వచ్చు, బినైన్ కండిషన్ అవ్వచ్చు, క్యాన్సరస్ కండిషన్ అవ్వచ్చు. సో యాజ్ సూన్ యాజ్ లంప్ చూసిన వెంటనే ఖచ్చితంగా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది బినైన్ అయితే నో ప్రాబ్లం, ఈవెన్ లంప్ తీసుకోకపోయినా కానీ విత్ మెడిసిన్స్ ఓన్లీ, హోమియోపతి మెడిసిన్స్ ఓన్లీ ఆ లంప్ను కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా కేసెస్లో వితౌట్ సర్జరీ ఆ లంప్ని మేము తగ్గించిన కేసులు చాలా ఉన్నాయి. అలాగే ఒకవేళ లంప్ సివియర్ ఉన్నట్టయితే కనుక అంటే క్యాన్సరస్ కండిషన్ ఉన్నట్టయితే కనుక దానికి నెక్స్ట్ స్టెప్ ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఖరిగా మనం ముగించే ముందు ఒక హెల్తీ ఇండివిజువల్ షార్ట్గా చెప్పండి, సింగిల్ లైన్లో ఒక హెల్తీ ఇండివిజువల్ ఈ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడానికి సర్టెన్ టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? 1 month, 2 months, 3 months? ఎస్, యూజువల్లీ వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు కానీ, మెన్సెస్ రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా హార్ట్ బీట్ ఎక్కువగా పాల్పిటేషన్స్ ఇలాంటివి డెవలప్ అయినప్పుడు కానీ, లేదా కొంతమందిలో పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, బాడీ పెయిన్స్ అనేది సివియర్గా ఉన్నప్పుడు కానీ T3, T4, TSH లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్రెడీ డిటెక్ట్ అయిన వెంటనే ఉన్నట్టయితే కనుక ఎవ్రీ 2 months or 3 months చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పేరెంటల్ హిస్టరీ ఉంది, కనీసం 6 months or 1 yearలో ఒకసారి మాత్రం రూల్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎక్స్పర్టీస్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.